మరొక సీనియర్ రాజకీయ నాయకులు కొలుసు పార్థసారథి. కొలుసు పార్థసారథికి వరించిన పోర్ట్ఫోలియో గృహ నిర్మాణ శాఖ. ఈరోజు పేదల కళ, మధ్యతరగతుల కళ, సామాన్యుల కళ. ఓకే, డబ్బున్న వాళ్ళు అనుకుంటే వాళ్ళు పెద్ద పెద్ద సౌదాలు కట్టించుకుంటారు, ఎలాగైనా వాళ్ళు ఉంటారు. కానీ ప్రతి ఒక్కరు, ఒక ఉద్యోగస్తుడు, ఒక సామాన్య ఉద్యోగస్తుడు, మధ్యతరగతి జీవితం, పేదవాడు, ఈరోజు అద్దెలు ఏ రకంగా ఉంటున్నాయి రాష్ట్రంలో వేరే చెప్పాల్సింది. ఏ మారుమూల గ్రామానికి వెళ్ళినా వందల్లో అద్దెలు అనేవి పోయినాయి. ఇంతకుముందు అది గతం. వేలు లేకపోతే ఏది కూడా ఇల్లు దొరికే పరిస్థితి లేదు. సో ప్రతి ఒక్కడి కళ ఏంటంటే పెళ్లి చేసి చూడు, ఇల్లు కట్టి చూడు అన్నది. జీవిత భాగస్వామ్యం, కుటుంబ పోషణ, తర్వాత పిల్లలు, ఆ సెక్షన్ వేరు. అదంతా కూడా రొటీన్గా జరిగే సైక్లింగ్. సో ఆ టైంలోనే ఒక గృహం సంపాదించుకుని ఒక సొంత ఇల్లు, అది చిన్నదో పెద్దదో, ఒక గూడు ఏర్పరచుకుని రిటైర్మెంట్ స్టేజ్లో పిల్లలు పెద్దవాళ్ళు అయ్యి వాళ్ళ బతుకులు వాళ్ళు బతుకుతున్నప్పుడు వాళ్ళకి భారంగా కాకుండా ఉండేలాగా అద్దెలు కట్టుకోలేని పరిస్థితి ఉంటుంది. కాబట్టి వీళ్ళకి ఆదాయ వనరులు ఉండవు. కాబట్టి వాళ్ళకి ఒక ఇల్లు ఉంటే అందులో తలదాచుకోవచ్చు. వాళ్ళు సౌదాలు అడగరు. ఒక సింగిల్ బెడ్రూమో లేకపోతే డబుల్ బెడ్రూము చిన్నవి కొన్ని సెంట్లు, 2-3 సెంట్లలో అడుగుతారు. అలాంటివి గృహ నిర్మాణాలు చేయాల్సిన అవసరం ఉంది. ఏ ప్రభుత్వం వచ్చినా సరే పేదలకు ఇల్లు కట్టిస్తాం, పేదలకు అన్ని వసతులతో కనిపిస్తాం అంటారు. కానీ అవి పూర్తి స్థాయిలో ఎవరు కూడా చేసిన చరిత్రలు ఉండవు. చేయాలి. గృహ నిర్మాణ శాఖ బాధ్యతలు చాలా కీలకమైన బాధ్యతలు. పేదవారి ఆశల సౌధం ఈ పోర్ట్ఫోలియో. సో ఆశలు నెరవేర్చాల్సిన అవసరం ఉంది. ఆ అవకాశం కొలుసు పార్థసారథికి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు.